ఒక్క లొకేషన్, 4 బుల్లెట్లు, 6 డెడ్ బాడీలు, 8 కత్తిపోట్లు. వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, ఈ తల వెంట్రుక. ఆ వెంట్రుక మీదే సార్. నాదే? అవును సార్. నీకెలా తెలుసు? ఇందాక మీ షర్ట్ మీద పడిందని తీస్తుంటే మీరే లాక్కున్నారు సార్. అదే ఇది? అవును సార్. సార్, ఈ కేసు డీల్ చేయడానికి హైదరాబాద్ నుండి ఎన్ఐ ఆఫీసర్ వస్తున్నారంట. మిమ్మల్ని అసిస్ట్ చేయమన్నారు. ఇంత చిన్నదానికి ఎన్నయ్యేనా? ఇంకెన్నాళ్ళకి నేర్చుకుంటా సార్. ఈ కేసు చూస్తుంది నువ్వేనా? నేను తప్ప ఇంకెవరికైనా కష్టమే సార్. ఈ కేసు మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఏమన్నా క్లూస్ దొరికాయా? సార్, క్రైమ్ సీన్ అలా చూడగానే అలా పట్టేస్తాను. ఇదెంత సార్ నాకు జుజుబి? జస్ట్ ఏదో ఫ్యామిలీ గొడవలు సార్. ఓ 15 మంది వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని వేసారు. 2-3 నెలల్లో పట్టేసుకుంటాను సార్. వచ్చింది 10-15 మంది కాదు, జస్ట్ 4 లేక 5. ఈ ఫ్యామిలీలో ఇంకో వ్యక్తి మిస్సింగ్. ముందు అది తేలాలి. ఏదో రూమ్ విట్లాచార్య సినిమా సెట్లా ఉంది కదా సార్. నాకేం అర్థం కావట్లేదు సార్ ఈ రూమ్. కరాటేలో బ్లాక్ బెల్ట్, బాక్సింగ్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. ఇంట్లో ఎక్కడ చూసినా అనుమానం రాకుండా ఆయుధాలు. ఈ పరిస్థితిని వాళ్ళు ముందే ఊహించినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఉంటున్న ఇంటికి ఇక్కడున్న లైఫ్ స్టైల్కి సంబంధమే లేదు. సంథింగ్ ఫిషీ. టెక్కీ గాయ్. వీడు మామూలోడు కాదు, ఆకతాయిలకే ఆకతాయి. బాడీస్ని పోస్ట్ మార్టం పంపించండి, రిపోర్ట్స్ నా ఆఫీస్కి పంపించండి. ఓకే సార్. ఎంత ఘోరం జరిగిపోయింది తమ్ముడు. నేనే నా చేతులతో నిన్ను చంపుకున్నాను. వాడిని ఆ రోజు చంపుంటే నీకే గతి పట్టేది కాదు. వాడిని వదలను. వాడు నాకు కావాలి. వాడు నాకు కావాలి. ఎవడు? దుర్గా అని లోకల్ ఎమ్మెల్యే సార్. ఎక్కడున్నారా మీరు? ఎక్కడ చచ్చారా? మీకు 4 గంటల టైం ఇస్తున్నాను. ఆ కుర్రోడ్ని అరెస్ట్ చేయాలి, లేదో రాష్ట్రం అల్లకల్లోలమైపోతుంది. వెళ్ళి వాడిని పట్టుకోవచ్చే వరకు డెడ్ బాడీ ఇక్కడే ఉంటుంది. దింపడరా డెడ్ బాడీ, దింప. మేము కూడా అదే పనిలో ఉన్నాం. ముందు బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. ఎవడ్రాను? నేనెవడో తెలిసే మాట్లాడుతున్నావా? 3 లక్షల మెజార్టీ ఇక్కడ. ఎవడొస్తాడో రమ్మను. నా తమ్ముడిని చంపిన వాడు దొరకాలి. కాల్చి పారేస్తాను నా కొడుకుని అక్కడికక్కడే. నీదెంత మెజారిటీ అయినా నేను 120 కోట్ల మందికి రెస్పాన్సిబుల్. తీసుకెళ్ళండి బాడీని. రాయ్, వాడు ఎక్కడ ఉన్నాడో వెతకండి రా. ముందు వాడు మనకే దొరకడు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ నిఘా ప్రకారం ఇతనికి పాకిస్తాన్లోని కొన్ని తీవ్రవాద సంస్థలతో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో దేశాలు కళ్ళిగప్పి తిరిగిన వీడి జాడ ఇప్పుడు వైజాగ్లో బయటపడింది. వైజాగ్లో దొరికిన అన్సారీ బాడీకి జహంగీర్కి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంది. ఇది ఒక విచిత్రమైన కథలా ఉంటుంది. 98లో జహంగీర్ తమ్ముణ్ణి కొడుకుని చంపి అదే ఇన్సిడెంట్లో చనిపోయిన జైలు సూపరింటెండెంట్ మిస్టర్ విక్రమ్ సింహ కొడుకు విక్రాంత్, వైజాగ్లోని తమ ఇంట్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్, మాలతీదేవుల కొడుకు ఇద్దరు ఒకటే. తన పగ తీర్చుకునే భాగంగానే ఆ కుర్రాడు కోసం జహంగీర్ ఆ ఇంటిపై దాడి చేసుంటాడు. విక్రాంత్ బాడీ దొరకలేదు కాబట్టి అతన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా? లేదు, ఆ కుర్రాడు మనం అనుకున్నంత చిన్నపిల్లోడేం కాదు. వీడు టెక్నాలజీ వాడుకోవటంలో దిట్ట. ఈ దాడి నుంచి ఎలా తప్పించుకున్నాడో మనకు తెలియదు, కానీ అతనికి ఎవరో హెల్ప్ చేసినట్టుగా మన దగ్గర ఆధారాలున్నాయి. వైజాగ్లో ఇన్సిడెంట్ జరిగిన రాత్రి ఓ కారులో మరో వ్యక్తితో హైదరాబాద్ వైపు టోల్ గేట్స్ దాటుతుండగా దొరికిన పిక్చర్స్ ఇవి. ఈ కుర్రాడిని పట్టుకోవడానికి జహంగీర్, అతని మనుషులు తప్పకుండా ప్రయత్నిస్తారు. మనకి ఇదే కరెక్ట్ టైం. జహంగీర్ ఆచూకీ తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఈ కుర్రాడిని పట్టుకుని కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు: ఆ కుర్రాడిని తప్పించింది ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు? వెతకండి. సెర్చ్ ఎవరీ నూక్ అండ్ కార్నర్. మిస్టర్ విఠల్. ఎస్ సార్. చనిపోయిన విక్రమ్ సింహ గురించి నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. బి ఆన్ దట్ మిషన్. ఎస్ సార్. సలాం వాలేకుం జహంగీర్ భాయ్. వాలేకుం అస్సలాం.
హిందుస్థాన్లో మీరు చేయబోయే ఆపరేషన్ గురించి మన వాళ్ళందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు మీలో ఎటువంటి కదలిక లేదు. నేను చెయ్యబోయే ఆపరేషన్ మీరు కని విని ఎరుగంది. ఆ ఆయుధం ప్రయోగిస్తే పదులు వందలు వేలు కాదు, లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సర్ప్రైజింగ్. డాక్టర్ ఖాన్, ప్లీజ్ కమ్. బయలాజికల్ వెపన్స్, జీవరసాయన ఆయుధాలు, గన్నులు, బాంబులతో కాకుండా బ్యాక్టీరియా, వైరస్లని ఆయుధాలుగా మలుచుకొని మారణ హోమాన్ని సృష్టించడమే వీటి ప్రధాన లక్ష్యం. అదే బొటాలినం టాక్సిన్. దీన్ని 1 గ్రాము వాడితే చాలు 10-15 లక్షల మందిని ఇట్టే పైకి పంపించేస్తుంది. ఈ ఆపరేషన్తో నా పేరు చరిత్రలో, నా స్థానం జన్నత్తులో శాశ్వతంగా నిలిచిపోతుంది. शाबाश जहांगीर भाई, तुम्हारे वजह से हम खुदा के सामने सर फकर के उठा सकते. ఒక వారం 10 రోజుల్లో మేము మిమ్మల్ని అక్కడికి వచ్చి కలుస్తాం. ఖుదాఫిజ్. I miss you so much. I miss you. నువ్వు చెప్పినట్టే ఫోన్లు తీస్తాం. నెక్స్ట్ ఏంటి? ఈ రోజు నుంచి ఇవే వాడండి. మన ఫోన్ ట్యాపింగ్లో ఉండొచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వేటాడాలనుకుంటున్నా. ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న క్రూర మృగాన్ని వేటాడి నా తల్లిదండ్రుల ఆత్మకి శాంతి చేయాలనుకుంటున్నా. నా మాట విను బంగారం, ఇక్కడంతా సేఫ్ కాదు. మంచిగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళు. ఇక్కడ పనైన తర్వాత నేనే వస్తానుగా. నీ దగ్గర కన్నా సేఫ్ ప్లేస్ ఈ ప్రపంచంలో నాకేదీ లేదు. చావైనా బ్రతుకైనా నీతోనే. నిన్ను విడిచి ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆ పౌడర్ని హైదరాబాద్లో ఒక శాంపిల్ యూజ్ చేస్తే కనీసం 100 మంది కూడా చావలేదు. ఐ నీడ్ మోర్ డేంజరస్, మోర్ లెథల్, మోర్ పవర్ఫుల్. ఒక ఇండియన్ పోయింది ఆ పాకిస్తాన్ కుక్కల కింద పనిచేయటానికి సిగ్గుగా లేదు. ప్లీజ్ సర్ప్రైజ్ హిమ్, సర్ప్రైజ్ హిమ్. నెక్స్ట్ ఎవరికి సర్ప్రైజ్ కావాలి? చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాం. మీకు కావాల్సింది మేము తయారు చేస్తాం. ఏంటది? బయో వెపన్స్ లో అతి భయంకరమైనది బొటాలినం టాక్సిన్. వావ్! బొటాలినం టాక్సిన్. ఐ వాంట్